హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రభాకర్ శర్మ, మెదక్ టౌన్ నుండి ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయం పూజారిని. విషయం ఏంటంటే, నిన్న లిక్కర్ షాపులు తెలంగాణ లోపల లక్కీ డ్రాలు తీయడం జరిగింది. లిక్కర్ షాప్లో దక్కిన వారికి లిక్కర్ షాపులలో లక్కు అని పేపర్లో చూసిన. మంది ఆరోగ్యాలను ప్రజల ఆరోగ్యాలను పాడు చేసేటటువంటి లిక్కర్ షాప్ దక్కించుకుంటే లక్ ఎలా అవుతుందండి? అది లక్ అవుతుందా? ఆరోగ్యాలు ప్రాణాలను హరించేది అది లిక్కర్ అంటే. తాగి 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 దానికి బానిస అయిపోయి లివర్ చెడిపోయి లంగ్స్ ఖరాబ్ అయ్యి ఆరోగ్యం క్షీణించి ఆఖరికి చివరికి మరణించడం దాకా జరుగుతుంది. అలాంటి దాన్ని లక్ ఎలా అంటారండి? లక్ అంటారు అంటే ఈ లోకంలో ఏముందంటే, పాపం పనికే తొందరగా స్పందిస్తారు, కానీ మంచి పనికి స్పందించరు. ఏంటంటే, ఏదో ఒక దేవాలయం నిర్మిస్తున్న దేవాలయం దగ్గర యజ్ఞయాగాలు జరుగుతున్నాయి, లేదా ఏదో ఒక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, పుణ్యం గల పని ఏదైనా జరుగుతుంది అంటే జనాలు తొందరగా స్పందించరు. అదే ఒక యాటను కోసి ఒక ఆటను మందు తెచ్చి పెడుతున్నాం రా అని ఒక్కడికి ఫోన్ చేసినా చాలు, 100 మందిని గ్యాదర్ చేసుకొస్తాడు. కానీ అదే గుడి దగ్గర ఒక పూజ జరుగుతుందిరా అంటే కుటుంబ సమేతంగా వెళ్ళి చూసి అక్కడ దేవుడికి నమస్కరించుకొని అక్కడ చూసిన కార్యక్రమం చూస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అక్కడ ప్రసాదం ఏది పెడితే గుడి వాళ్ళు ఏ ప్రసాదం పెడితే ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వస్తే దాంట్లో ఉన్నంత తృప్తి 4 ఫుల్ బాటిల్ తాగినా తృప్తి ఉండదు అని నేనైతే అనుకుంటున్నా. మరి మీకు ఎలా వస్తుందో కానీ. కాబట్టి చెడు కాదండి శాశ్వతం, మంచి శాశ్వతం, పుణ్యం శాశ్వతం, పాపం శాశ్వతం కాదు. పాపం చేస్తే పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం అనేది ఉంటుంది. కానీ పుణ్యం చేస్తే పాపానికి దానిలో పోయే ఆలోచన ఉండదు. కాబట్టి పుణ్యం పనికి, మంచి పనికి చేతనైన సహాయ సహకారాలు అందించండి. ద్రవ్యపరంగానే కాకుండా చేతనైన సహాయం. నవయువకులం, ఒంట్లో శక్తి ఉంది, వచ్చి ఏదైనా సహాయం గుడి దగ్గర కానీ, పుణ్యం గల పని ఇక్కడ యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి కానీ ఏదైనా కానీ నీకు తోచిన సహాయం అనేది చేయాలి. అది మన హైందవ సాంప్రదాయ ధర్మం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరిగితే ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఆ కార్యక్రమం చేసేవారికి మేమున్నాం అని మద్దతుగా నిలబడే హైందవ శక్తి యువకులు ఆ విధంగా ఉండాలి అని ఒక చిన్న మాటను మీకు వివరిస్తూ నమస్కారం.